హైదరాబాద్ ట్విన్ సిటీస్లో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక మర్డర్ కేసుని ఈరోజు కుకట్పల్లి పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. అసలు కథనం ఏంటనేది మనం ఆ దిశపత్రిక పేపర్ చూద్దాం. సహస్ర ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు, మెడభాగంలో ఎక్కువ దాడి. బాలనగర్ డీసీపీ సురేష్ వెల్లడి. బాలిక ఇంటి వద్ద 2వ రోజు పోలీసుల విచారణ. 3 అనుమానితుల్లో 1 అదుపులోకి. కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సహస్ర కుటుంబం నివాసం ఉండే ఇంటిని బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్, కుకట్పల్లి సిఐ సుబ్బారావులు మంగళవారం సందర్శించారు. భవనంలో అన్ని ఫ్లోర్లలో నివాసం ఉంటున్న వారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అదే భవనంలో నివాసం ఉంటున్న సంజయ్ అనే ఒడిశాకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారని వారిని విచారిస్తామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. బాలిక ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయని, ఎక్కువ మెడభాగంలో నిందితుడు దాడి చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిందని, కేసు దర్యాప్తులో 5 టీంలు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దిశ పేపర్లో వచ్చిన ఈ వార్త సీనియర్ జర్నలిస్ట్ కరీం గారు రాశారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏవైనా, అంటే ఈ మధ్యకాలంలో బాగా వర్షాలు పడుతున్నాయి, డ్రైనేజ్ సమస్యలు కానీ, లేదా ట్రాన్స్ఫార్మర్ సమస్యలు కానీ, కరెంట్ పోల్ సమస్యలు కానీ, లేదా ఇతరత్ర సమస్యలు ఏవున్నా ఛానల్ పైన కనపడుతున్న నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఆ సమస్యలని మేము మా ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము.